ఆ రోడ్డు నాణ్యత చూస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. రోడ్డుపై వాహనాలు వెళితే పాడవటం కాదు కదా, చేయితో తీస్తేనే తారు ఊడిపోతుంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రిలో వేసిన వారం రోజులకే రోడ్డు దుస్థితికి నిదర్శనమిదే. లక్షలు ఖర్చు పెట్టి నిర్మించిన రోడ్డు నాణ్యత లేమిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం పనులతో కాంట్రాక్టరు జేబులు నింపుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలకులు చేపట్టిన అభివృద్ధి పనులు బూడిదలో పోసిన పన్నీర్ అయిందంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా నేలమర్రిలో నాసిరకంగా వేసిన R&B రోడ్లపై ANN స్పెషల్ ఫోకస్. సూర్యాపేట జిల్లా నెలమర్రి నుంచి గాజుల మల్కాపురం వరకు R&B అధికారులు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయి. పాలకుల నిర్లక్ష్యం, అధికారులు అలసత్వం మాటున కాంట్రాక్టర్ల ఇష్టానుసారం నిర్మాణాలు చేపట్టారు. దీంతో కోట్ల రూపాయల నిధుల్ని బూడిదలో పోసిన పన్నీరులా మారిందంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలమర్రిలో వేసిన రోడ్డు 24 గంటల గడవక ముందే పెచ్చులు ఊడి కంకర తేలుతుందంటున్నారు. పక్కా ప్రణాళికతో చేపట్టాల్సిన పనులు ఇష్టానుసారం చేపట్టారంటూ ప్రజలు మండిపడుతున్నారు. రహదారికి ఇరువైపులా మట్టి పోయకపోవడంతో చివరి భాగంలో ఎక్కడికక్కడ పైకి లేస్తుందంటున్నారు. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ పై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇక రోడ్డు నిర్మాణం కోసం R&B రోడ్డుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం ఆదేశాలతో నెలమర్రిలో ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. త్వరలో తమకు సుగమమైన రోడ్డు నిర్మాణం జరిగిందని సంబరపడ్డారు. కానీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. నెలమర్రిలో వేసిన R&B రోడ్డుకు సంబంధించి 80 లక్షల రూపాయల నిధులు వృధా అయినట్లు అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అక్షరాల 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు నిర్మిస్తే సరిగ్గా 24 గంటల గడువుక ముందే భారీ పగుళ్లు వచ్చి కంకర రాళ్లు తేరటంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం బయటపడింది. ఈ రోడ్డు వచ్చేసి నేలమర్రి నుంచి ఆమ్లేడ్ గ్రామం అయిన కొలిచెటిగూడెం గ్రామానికి వేయడం జరిగింది. తార్ రోడ్డు అయితే ఇది నాసరికం అంటే గవర్నమెంట్ సిస్టంలో ఉన్నదానికంటే తక్కువగా వేయటం అనేది నష్టం జరుగుతూ ఉంది. ఇది మొత్తం దీని అమౌంట్ వచ్చేసి 86 లక్షల వ్యయంతో నిర్మించడం జరిగింది. మరి దీనికి ఎంత ఖర్చు చేస్తున్నారు అనే విషయం అనేది తెలియదు. కానీ దీనికి వేసేదానికంటే మినిమం ఇది 5 ఇంచులు వేయాల్సి ఉండే, కానీ ఈరోజు దీన్ని చూసినట్టయితే కనీసం ఒక ఇంచున్నర మందం కూడా లేని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి దీనిని ఈ విషయాన్ని పై అధికారులకు తీసుకుపోయి ఈ రోడ్డుని మళ్ళీ డబల్ వేసే విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని పై అధికారులకు నేలమర్రి గ్రామం నుంచి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దీన్ని మళ్ళీ మంచిగా వేసి ఈ 86 లక్షలకు వ్యయంతో నిర్మించడం జరిగింది. కాబట్టి దీనికి ఆ మందంలో న్యాయం జరిగే విధంగా చూడాల్సిందిగా నేలమర్రి గ్రామ పెద్దగా గ్రామ ప్రజానీకం నుంచి తెలియజేస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి రోడ్ల నిర్మాణం చేస్తూ ఉంటే అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వైఖరి కారణంగా రోడ్లు నిర్మించిన 24 గంటలకే మట్టి కంకర తేలుతూ దర్శనమిస్తున్నాయి. పల్లెల అభివృద్ధి కోసం చేపడుతున్న పనులు లోపభూయిష్టంగా ఉంటున్నాయి. ఏ ఒక్క పనిలో కూడా నాణ్యత లేకపోగా మంజూరైన నిధుల్లో సగం కూడా ఖర్చు చేయకుండా తమ జోబుల్లోకి మళ్లించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నేలమర్రి నుంచి కొలిచెటిగూడెం వరకు రోడ్డు తార్ రోడ్డు చాలా ఘోరంగా ఉంది. ఇంచున్నర మంది పోసిరు. మామూలు లేస్తే దేని దానికి లేచిపోతుంది. అసలు తార్ రోడ్డు మొత్తం లేచిపోతుంది. ఈ తక్షణమే అధికారులు స్పందించి ఈ రోడ్డుని మళ్ళా యథాజాతి మామూలుగా ఇది 82 లక్షలు చేసిరు. ఈ రోడ్డు చాలా ఘోరంగా ఉంది. సంవత్సరంలో మొత్తం ఏమి ఉండకుండా మొత్తం లేచిపోతుంది. దీన్ని పై అధికారులు స్పందించి దీన్ని ఎమ్మటే తక్షణమే చర్యలు తీసుకొని దీన్ని మళ్ళా చేయవలసిందిగా చేస్తున్నారు. కాంట్రాక్టర్ల నుంచి అధికారులు పర్సంటేజ్ రూపంలో ముడుపులు పుచ్చుకుంటూ నాణ్యత విషయాన్ని గాలికి వదిలేస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్లు వేసిన కొద్ది రోజులకే కంకర తేలటం, గుంతలు పడుతూ ఉండడంతో అవినీతి ఏ మేరకు రాజ్యమేడుతుందనేది స్పష్టమవుతుంది. రోడ్డు నిర్మాణం పూర్తవకముందే రోడ్లు దెబ్బతినటాన్ని చూస్తూ ఉంటే పంచాయతీరాజ్ శాఖ నిర్లక్ష్యం ఏ మేరకు ఉందో అర్థమవుతుంది. సూర్యాపేట జిల్లా నెలమర్రిలో నిర్మించిన రోడ్ల నిర్మాణ పనులు అధికారులు కాంట్రాక్టర్ల చేతివాటానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. నేలమర్రి నుంచి కొలిచెటిగూడెం వరకు రోడ్డు పోసినారు. ఒక ఇంచు మందం కూడా లేదు. ఆ రోడ్డుని మళ్ళీ పై అధికారులు చర్య తీసుకొని పోపేయాలని కోరుకుంటున్నాం. ఈ రోడ్డు పోసిన వాళ్ళు 82 లక్షలు
మంజూరు చేసుకున్నారు. ఆ రోడ్డుకు తగ్గ ఆ పైసలకు తగ్గ రోడ్డే లేదు, 1 ఇంచు మందమే పోసినారు. దాన్ని మళ్ళీ సమర్థించాలని కోరుకుంటున్నాం. నెలమరిలో నిర్మించిన రోడ్డు నిర్మాణం చేపట్టే ముందు సరైన ప్రమాణాలు పాటించలేదు కాంట్రాక్టర్లు. ఫలితంగా ఆధునీకరణ పనుల్లో నాణ్యతా లోపం వల్ల కంకర తేలి తేటతెల్లమైంది. ఇకనైనా అధికారులు సరైన చర్యలు తీసుకొని పనుల్లో నిర్లక్ష్యం లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.